జేఈఈ మెయిన్స్లో తెలుగు విద్యార్థులు జయకేతనాన్ని ఎగురవేశారు. తీవ్ర పోటీలో ఒత్తిడిని చిత్తు చేసి విజేతలుగా నిలిచారు. 360 మార్కులకు గాను తాళ్ళూరి సాయితేజ 345, విఘ్నేష్ రెడ్డి 340 అత్యుత్తమ మార్కులు సాధించారు. బాలికల విభాగంలో 330 మార్కులతో గాయత్రి టాపర్గా నిలిచింది. ఇలాంటి విజయం సాధించడం వెనుక ఎలాంటి ప్రణాళికలు అనుసరించారో విజేతల మాటల్లోనే విందాం. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. అందుకు నిదర్శనమే ఈ విద్యార్థులు. జేఈఈ మెయిన్స్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. దేశవ్యాప్తంగా మొదటి 1, 2, 3 ఇలా వరుస ర్యాంకులు సాధించారు. మరి వీరి కృషి పట్టుదలకు కారణం ఏంటి? వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది? నా పేరు తాళ్ళూరి సాయితేజ. నేను గుంటూరు జిల్లాలోని తెనాలి గ్రామం కూచిపూడి నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు చలపతిరావు, మా అమ్మగారి పేరు జయలక్ష్మి. ఇంత ముందుటి వరకు నాకు ఐఐటి అంటే ఏంటో తెలియదు. నేను 6వ తరగతిలో చైతన్య వాళ్ళ యాడ్ చూసి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తే నాకు చైతన్య వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ కల్పించారు 12వ తరగతి వరకు. అప్పుడు చైతన్యలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఎదుగుతూ ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి అలా ప్రమోట్ అవుతూ వచ్చాను. ఇందులో 8వ తరగతిలో ఎన్టీఎస్సీ ఎగ్జామ్ రాశాను, అందులో క్వాలిఫై అయ్యాను. తర్వాత 10వ తరగతిలో ఏఎస్రా ఎగ్జామ్ రాశాను, అందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇంకా 10వ తరగతిలో ఇంటర్నేషనల్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్కి సెలెక్ట్ అయ్యాను. ఇంతో అర్జెంటీనా వెళ్ళాను, అక్కడ గోల్డ్ మెడల్ సాధించాను. తర్వాత 11వ తరగతికి శ్రీ చైతన్య నారాయణ అకాడమీలో జాయిన్ అయ్యాను. అక్కడ ఉపాధ్యాయుల ప్రోత్సాహం చాలా ఎక్కువ ఉంది, దాంతో మంచి విద్య అందించారు. దీంతో ఈనాడు మెయిన్స్లో మంచి మార్కులు సాధించాను. ఈ మెయిన్స్లో ఫస్ట్ ఆల్ ఇండియా టాపర్గా నిలిచినందుకు అసలు ఎలా అనిపించింది? అంటే ఎక్స్పెక్ట్ చేసేవా ఇలా? పేపర్ చాలా కఠినంగా ఉండడంతో నేను ముందుగా ఏమీ అనుకోలేదు. పేపర్ రాస్తున్నప్పుడే కెమిస్ట్రీ చాలా కష్టంగా ఉందనిపించింది. దీంతో నేను ముందుగా ఇన్ని మార్కులు వస్తాయని నేనేం అనుకోలేదు. జస్ట్ ఎగ్జామ్లో నార్మల్గా ఎలా చేసుకుంటాను, మాకు పెట్టే వీకెండ్ ఎగ్జామ్స్లో ఎలా చేస్తాను అలాగే చేశాను. ఆ వీకెండ్ ఎగ్జామ్స్ వల్ల వచ్చిన ప్రాక్టీస్ నాకు ఫైనల్గా ఉపయోగపడింది. దీంతో నేను ఎటువంటి ఒత్తిడికి గురవ్వకుండా లాస్ట్ వరకు నాకు వచ్చినవన్నీ చేసుకుని రానివి లాస్ట్లో చేసుకుని రాకపోతే వదిలేశాను. దీంతో ఈనాడు 345 మార్కులు సాధించగలిగాను. ఇక్కడ నీకు కోచింగ్ ఇచ్చే అధ్యాపకుల వాళ్ళది ఎలా గైడెన్స్ ఎలా తీసుకు? ఇక్కడ ఇచ్చే అధ్యాపకులు అందరూ వేరే వేరే ఇన్స్టిట్యూషన్ నుంచి ఐఐటి ప్రొఫెసర్స్ చాలా డెసిగ్నేటెడ్గా ఉన్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన విద్య, వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం మానసికంగా ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా నార్మల్ ఇంట్లో ఎలా చదువుకుంటామో పాఠశాలలో కూడా అలాగే చదువుకునేటట్టు ప్రోత్సహించారు. వాళ్ళు ప్రతి విద్యార్థిని దృష్టిలో పెట్టుకుని అందరికీ మంచి మార్కులు రావాలనే ఉద్దేశంతో చాలా ప్రోత్సహించారు. ఇప్పుడు ఏమేంటి, నీ గోల్ ఏంటి, ఏం చేయాలన్నా? నేను ప్రస్తుతానికైతే ఏమనుకోలేదు, కానీ ఐఐటిలో టాప్ 10 అడ్వాన్స్డ్లో టాప్ 10 ర్యాంక్ వచ్చి ఐఐటి ముంబైలో చేరాలనుకుంటున్నాను. దాని తర్వాత మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ MBA చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మరి ఇదే జేఈఈ మెయిన్స్లో టాప్ 2గా నిలిచిన ర్యాంక్ అని కలుద్దాం. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? హలో, నా పేరు విఘ్నేష్. నేను ఇదొక గ్రేట్ స్కాలాస్టిక్ ఎక్స్పీరియన్స్. నేను 10th క్లాస్లో సాధించింది ఏంటంటే ఇంటర్నేషనల్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ క్యాంప్కి సెలెక్ట్ అయ్యాను. అది ముంబైలో జరిగింది. తర్వాత నేను 10th క్లాస్ SSCలో కూడా బాగా పర్ఫామ్ చేశాను. దాని తర్వాత నేను ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపించిన మా టీచర్స్ ఇంకా మా పేరెంట్స్ వల్ల నేను మళ్ళీ నార్మల్గా వచ్చాను. మా టీచర్స్ ఇంకా పేరెంట్స్ లేకపోతే నేను అసలు ఈరోజు ఉండేవాడినే కాదు. మా పేరెంట్స్ అయితే ముఖ్యంగా నేను ఏదైనా ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వస్తే ఏడ్చేవాడిని. మెయిన్గా మా పేరెంట్స్ ఇంకా మా ఫ్రెండ్సే నన్ను బయటకు తెచ్చేవాళ్ళు ఎప్పుడు. వాళ్ళకి థ్యాంక్స్. ఇయర్ వైస్గా ప్లానింగ్ ఏంటంటే మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడైతే రివిజన్ ప్రోగ్రామ్ ఇట్లా ఉండేది. ఫస్ట్ 12 monthsలో అంతా సెకండ్ ఇయర్ పోర్షన్ ఇంకా ఫస్ట్ ఇయర్ పోర్షన్ అయిపోయేది మాకు. నెక్స్ట్ ఆల్మోస్ట్ ఇంకా 8 months మళ్ళీ రివైజ్ చేసుకునే వాళ్ళము. లాస్ట్ ఫేజ్కి వచ్చేసరికి ఐపీఈ ఇంకా మెయిన్స్కి సైమల్టేనియస్గా ప్రిపేర్ అవుతాము. దాని తర్వాత ఇంకొక స్టేజ్ ఉంటుంది, అది అడ్వాన్స్డ్కి స్టేజ్. ప్రస్తుతానికి ఇప్పుడు దాంట్లోనే ఉన్నాము. మేము మంచి రిజల్ట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మెయిన్స్ అనగానే చాలామంది ఒక విధమైన భయం అనేది చేస్తుంది చాలామంది స్టూడెంట్స్. అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ముందు ఇయర్లో బాగానే ఉన్నా కానీ చాలా భయం అనేది వచ్చేస్తుంది. వాళ్ళకు మీరు ఇచ్చే సలహా సూచన? అట్లా భయం అనిపిస్తుంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయమనడము. అట్లాంటి ఎగ్జామ్లు ఎక్కడ కండక్ట్ చేసినా వెళ్ళి రాయమనడము. రాస్తే బాగుంటుంది. తప్పులు చేస్తారు అందరూ, తప్పుల నుంచి నేర్చుకోవాలి, అది మెయిన్.
కావాల్సింది కూడా అదే. ఫైనల్ ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంటుంది. నేను నా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నేను అసలు టెన్షన్ ఏం ఫీల్ కాలేదు, చాలా ఎంజాయ్ చేస్తాను నిజంగా చెప్పాలంటే. ఎగ్జామ్ రాస్తుంటే అసలు ఎగ్జామ్ లాగే అనిపించలేదు నేను ఎగ్జామ్ రాస్తుంటే. మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మెయిన్గా కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే టీచర్స్ వెంట పడాలి. టీచర్స్ చెప్తారు, మోస్ట్లీ చెప్తారు. ఒకవేళ వాళ్ళు చెప్పలేని స్థితిలో ఉంటే బుక్స్ మనమే రిఫర్ చేసుకొని వెతుక్కోవాలి. అప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా ఎక్కడ వస్తుందంటే ఎగ్జామ్లో తక్కువ వచ్చినప్పుడు బాధపడకూడదు. ఏం తప్పులు చేసామో దానికి మళ్ళీ సొల్యూషన్ తెలుసుకోవడానికి ట్రై చేయాలి. మన ఓన్గా ఫస్ట్ ట్రై చేయాలి, రాకపోతే టీచర్స్ని అడగాలి. ఫైనల్గా ఇట్లా చేస్తూ పోతే చాలా ఈజీ అనిపిస్తుంది ఫైనల్ ఎగ్జామ్. అంబిషన్ ఏంటి, ఏం కావాలనుకుంటున్నారు? నేను ఇస్రోలో ఒక సైంటిస్ట్గా ఉందాం అనుకున్నాను. మోస్ట్లీ అదే కూడా అవుతాను అనుకుంటున్నాను. నేను ఏదన్నా మంచి ఐఐటీ వస్తే ఐఐటీ బాంబే చూస్ చేసుకొని దాంట్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చూస్ చేస్తాం అనుకుంటున్నాను. అలాగే అమ్మాయిలు నిజంగా సరస్వతి పుత్రికలే. మరి ఈ అమ్మాయి కూడా జేఈ మెయిన్స్లో టాపర్గా నిలిచింది. అమ్మాయి చెప్పండి, మీకు ఎలా సాధ్యమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫీలింగ్స్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంది. నా పేరు గాయత్రి, నేను ప్రాపర్ హైదరాబాద్ నుంచే వచ్చాను. ఐఎమ్ హ్యాపీ దట్ గర్ల్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చిందనేసి, బట్ స్టిల్ ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్. దిస్ ఈజ్ నాట్ ద ఫైనల్ థింగ్, రైట్? అడ్వాన్స్లో ఐ థింక్ ఐ విల్ బీ డూయింగ్ వెల్. సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో టీచర్స్తో అటాచ్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. మనకి సబ్జెక్ట్తో ఇంపార్ట్ చేస్తడంతో పాటు మోరల్ సపోర్ట్ కూడా చాలా ఇస్తారు వాళ్ళు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే నా 6th క్లాస్ కెమిస్ట్రీ టీచర్ ఒక ఆవిడ, అండ్ ఇప్పుడు ప్రస్తుతం 11th క్లాస్లో మా ఫిజిక్స్ సార్ జనార్దన్ సార్, వాళ్ళిద్దరు వల్లనే నేను ఇంత మెంటల్గా స్ట్రాంగ్ ఉండగలిగాను. లైక్ ఎగ్జామ్లో ప్రతి ఎగ్జామ్ ఫెయిల్ అయిన తర్వాత దాని నుంచి నేర్చుకోవడం ఇంపార్టెంట్. దాని గురించి ఆలోచించి బాధపడడం కంటే అందులో ఏం తప్పులు చేసామో వాటిని ఎలా రెక్టిఫై చేయగలగాలి, వాటి నుంచి నేర్చుకోవడం అన్నది ఇంపార్టెంట్. అవి మనంతటికి మనకి రావు, అది టీచర్స్ దగ్గర ఉంటే నేర్పిస్తారు. సో ఈ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టీచర్స్, అండ్ దట్ థింగ్ ఇస్ రియల్లీ వెరీ గుడ్. ఇలాంటి టీచర్స్ ఇంకెక్కడ దొరకరని నేను గ్యారంటీ చెప్పగలుగుతాను. టీచర్స్ గైడెన్స్ చాలా బాగుంది అంటున్నాం. మరి ఒక విధంగా ఇది చాలామంది అంటే ఒక బై హార్ట్ చేస్తే వస్తుంది, ఆ ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది, అది కరెక్టే? బై హార్ట్ చేయడం వల్ల అయితే రాదు, ఎందుకంటే ఇట్ ఇస్ కాన్సెప్ట్స్. ఒకటి క్వశ్చన్స్ని టెక్స్ట్ బుక్ నుంచి తీసి ఇస్తే మీరు అన్నట్టు బై హార్ట్ చేస్తే అర్థం ఉంటుంది. కానీ క్వశ్చన్స్ ఇన్నోవేటివ్గా తయారు చేసినప్పుడు మీకు కాన్సెప్చువల్లీ స్ట్రాంగ్ ఉండాలి. దానికి టెక్స్ట్ బుక్ చదవడం ఒకటే కాకుండా టీచర్ చెప్పింది వినడం, టీచర్ గైడెన్స్ తీసుకోవడం, అవి చాలా ఇంపార్టెంట్. బై హార్ట్ అయితే అస్సలకి రాదు, ఎందుకంటే టెక్స్ట్ బుక్ లోపల నుంచి అయితే రావు క్వశ్చన్స్. అంటే వాళ్ళు టెక్స్ట్ బుక్ బేస్ చేసుకునేసి దాని మీదే ఇస్తారు క్వశ్చన్స్. కానీ సో బై హార్ట్ చేయడం వల్ల ఇట్స్ నాట్ యూస్ఫుల్ యాక్చువల్లీ. సో మరి ఇలాగే మిగతా అమ్మాయిలు మిగతా అబ్బాయిలు ఈ జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా సూచన? అంటే మెయిన్స్ అనుకున్నట్టు అంతేం టఫ్ కాదు, గర్ల్స్కి కూడా అదేం టఫ్ కాదు. అదొక అపోహలా ఉండిపోయింది అంతే. ఐ థింక్ ఇప్పుడు అలాంటిదేం లేదు, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఈక్వల్. వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ అంబిషన్? నేను ఐఐటి బాంబే సిఎస్ తర్వాత ఐఐఎం అహ్మదాబాద్ చేయాలనుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ మై ఓన్ కంపెనీ. విద్యార్థులు రాణిస్తున్నారంటే వారి వెనక ఉపాధ్యాయులు అలాగే సంస్థ డైరెక్టర్లు కూడా ఎంతో కృషి ఉంటుంది. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, అసలు ఇంత టాప్ ర్యాంకర్స్ రావడం ఎలా అనిపిస్తుంది? Oh, we're very happy and to start with. Ilandaru ma future generation of scientists, leaders, and engineers going forward. So very happy to contribute to that. అయితే మనకి మేము ఇనీషియల్గా ఇండియా వచ్చినప్పుడు 7 to 8 years బ్యాక్ చాలామంది పిల్లలు పేరెంట్స్ ఐఐటి అన్నా కానీ ఎన్ఐటీస్ అన్నా కానీ ఆ భయం అనేది ఉండేది ప్రతి పేరెంట్లో స్టూడెంట్లో. ఆ స్కూల్లో టాప్ 10లో స్టూడెంట్ వస్తున్నా కూడా పేరెంట్కి ఆ లెవెల్లో చేయగలడా అని, స్టూడెంట్కి కూడా రేపు ఐఐటీలో తెచ్చుకోగలరా, యూనివర్సిటీస్కి వెళ్ళగలరా అనే భయం ఉండేది. ఒక విధంగా ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఆ మిడిల్ యావరేజ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అండ్ లోవర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ పేరెంట్స్ ఎక్కువ. వాళ్ళే చాలా జాగ్రత్తగా పిల్లల్ని ట్యూన్ చేసి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషనే ఇంపార్టెంట్. మేము కూడా అట్లాగే పెరిగాం, ఎడ్యుకేషనే ఇంపార్టెంట్, ఇంకేదున్నా లేకపోయినా లైఫ్లో పర్లేదు, చదువు ఉంటే ముందుకు వస్తారు అన్న బిలీఫ్తో మై పేరెంట్స్ రైజ్డ్ మీ. సో ఆ పేరెంట్స్ అందరినీ చూస్తే బిగినింగ్లో ఆ భయం చూస్తే మాకు ఏం చేయాలనేది దట్ వాజ్ అ ఫ్యాక్టర్. సో దాని మీద చాలా రీసెర్చ్ చేసి ఒక 7 to 8 years బ్యాక్ ఆల్మోస్ట్ ప్రతి స్మాల్ టౌన్ విలేజ్లోకి వెళ్ళి కూడా ఐఐటి జేఈ అన్నా ఎన్ఐటీస్ అన్నా కష్టమేం కాదు, 30% ఆఫ్ ద టోటల్ వచ్చినా క్వాలిఫై అవుతారు వాళ్ళు. మీరు చూస్తే 100 is the కట్ ఆఫ్, అంటే 360 మార్కులకి 100 మార్కులు వచ్చిన స్టూడెంట్ జనరల్ కేటగిరీలో క్వాలిఫై అయ్యాడు. ఇంకా రిజర్వేషన్స్ అయితే 75 మార్క్స్కే వస్తుంది. సో 100 మార్కులు 360 మార్కులకు తెచ్చుకోవటం అనేది అంత కష్టమేం కాదు. అయితే 2 yearsలో ప్లానింగ్ జాగ్రత్తగా ఉండాలి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇప్పుడు మేము లక్షల క్వశ్చన్స్ చేయించుతాం పిల్లలతో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years.
కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడంతో పాటు ప్రాక్టీస్ ఇవ్వటం మూలాన ఈజీగా 100 మార్క్స్ అనేది క్రాస్ అవ్వగలుగుతారు. ఈ టాప్ స్టూడెంట్స్ది ఒక యుద్ధం అయితే ఈ టోటల్ నంబర్ మనకి ఆ క్యాడర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఒక మంచి జాబ్ రేపిపించాలి, ఎన్ఐటీస్కి వెళ్ళాలి, ఐఐటీస్కి వెళ్ళాలి. సో వాళ్ళు లైఫ్లో ఇప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడినప్పుడు మాకు ఈ జాబ్ వచ్చింది, సో మాకు ఇంత శాలరీ వస్తుంది, అక్కడ ఎంట్రీ లెవెల్లో 21-year-old కిడ్ ఇంత శాలరీ వస్తుందని చెప్పినప్పుడు మాకు చాలా గర్వంగా ఉంటుంది. సో ఆ ట్రాన్సిషన్ అనేది కొంతవరకు వచ్చిందండి. కానీ ఇంకా అమ్మాయిల్లో అయితే ఆ భయం ఉంది. ఇప్పుడు కూడా చాలామంది పేరెంట్స్ అమ్మాయి కదా అంతేం కష్టపడుతుంది, సో ఐఐటి స్ట్రీమ్ వద్దులేండి, మామూలు దాంట్లో ఎంసెట్కి చేయించేస్తాం. సో ఏదైనా సబ్జెక్ట్ ఒకటే అండి, ఛాన్సెస్ ఆర్ ఈక్వల్. ఇక్కడ నంబర్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ రావాలి, అక్కడ తక్కువ రావాలి. సో ఎక్కడ భయపడాల్సిన అవసరం అయితే లేదు. వీఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ ఆల్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. స్ట్రెస్ అనేది ఎక్కువగా ఫీల్ అయ్యి కొంచెం బ్యాక్ అవుతున్నారు, వాళ్ళకి మీ ఇచ్చే సలహా సూచన? ఆ స్ట్రెస్ విషయంలో ఆ టీమ్ వర్క్ అనేది ఇస్ వెరీ ఎసెన్షియల్ అండి. ముందు అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటర్ కానీ టీచర్స్ కానీ పాజిటివ్గా మోటివేట్ చేసి వాళ్ళకి ఎక్కడ ఇంప్రూవ్మెంట్ రావాలనేది చూడగలిగితే స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉండదు. దానికన్నా మేము ముందు పేరెంట్స్ని కోరుకునేది ఏంటంటే ఈ టీనేజ్లో చాలా స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో పేరెంట్స్ కొంత మోటివేషనల్గా పాజిటివ్ ఎన్ఫోర్స్మెంట్ ఇవ్వగలిగితే అది స్టూడెంట్కి చాలా బెనిఫిట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మేము నోటీస్ చేసేది ఏంటంటే మేము ఎంత మోటివేషన్ ఇచ్చినా కూడా పాజిటివ్గా పిల్లలు చాలామంది మా పేరెంట్స్కి ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంది మా మీద, కానీ మేము అట్లా రాగలేకపోతున్నాం, సో వాళ్ళకి ఎలా ఆన్సర్ చేస్తామన్న భయం ఉంటుంది. ఆ భయం లేకుండా నువ్వు ఎంత చేయగలిగితే అంత చెయ్యి, సో వీలైనంత వరకు నువ్వు కష్టపడిన దానికి యుల్ గెట్ దట్ రివార్డ్ అన్న పాజిటివ్గా మనం తీసుకెళ్ళగలిగితే పేరెంట్స్ వైపు నుంచి కూడా దట్ విల్ బీ వెరీ యూస్ఫుల్. అండ్ సబ్జెక్ట్ ఎప్పుడైతే ప్రాపర్గా అర్థమవుతుందో స్టూడెంట్లో స్ట్రెస్ ఉండదండి. కన్ఫ్యూజన్ అయితే ఎప్పుడుందో కంగారు వస్తుంది. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా చేయగలగటమే దట్స్ అవర్ గోల్ ఇన్ ఆల్ ద బ్రాంచెస్. అండ్ ఫ్యాకల్టీని కూడా దానికే ట్యూన్ చేస్తాం. కాన్సెప్ట్ మీద గ్రిప్ అనేది కనుక రావాలంటే? అవునండి, కాన్సెప్ట్ గ్రిప్ కన్నా కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అప్లికేషన్ స్కిల్ అనేది డెవలప్ అవ్వాలి. ముందు కాన్సెప్ట్ అర్థమవుతుంది, కానీ అది ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ 1 minute అలా అప్లై చేయాలి అన్న స్కిల్ డెవలప్ చేయాలి. అండ్ అదే కాకుండా ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్ ఇస్ బేస్డ్ ఆన్ స్పీడ్ అండ్ యాక్యురసీ. ఆ రెండు ఉన్నప్పుడే అక్కడ వస్తుంది సబ్జెక్ట్తో పాటు. సో బికాస్ ఆఫ్ ఆల్ ద ప్రాక్టీస్ ఎగ్జామ్స్ మేము ఇచ్చేది ఎవ్రీ వీక్ వీళ్ళు 2 ఎగ్జామ్స్ రాస్తారు, బట్ దట్స్ యూస్ఫుల్ ఫర్ దెమ్ బికాస్ అన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయి వాళ్ళకి ఎవ్రీ వీక్లో. ఆ స్పీడ్ అండ్ యాక్యురసీ డెవలప్ చేసుకోవడానికి దట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 1st, 2nd, 3rd ఇలా వరుసగా ర్యాంకులు వచ్చారు, అసలు ఎక్స్పెక్ట్ చేశారా? హౌ డు యూ ఫీల్? వెరీ ప్రౌడ్ అండి. ఎవ్రీ ఇయర్ మాకు ఇది ఒక నా చెప్పినట్టు యుద్ధంలానే ఉంటుంది. ఎవ్రీ టైం ఎగ్జామ్ రాశాక క్యూరియాసిటీతో వాళ్ళకన్నా మేము ఎక్కువ టెన్షన్ పడతాం. అండ్ పేరెంట్స్ ప్రాబ్లీ వాళ్ళ పిల్లలు ఒక్కళ్ళ గురించే టెన్షన్ పడతారు, మేము ఒక 100 మంది గురించి టెన్షన్ పడాల్సి వస్తుంది. సో ఇట్స్ అన్ ఇయర్ లాంగ్ ప్రాసెస్. అండ్ మేమెంత వర్క్ చేస్తున్నాం అనేది మాకు వీ నో దట్. కాకపోతే ఇట్స్ వెరీ రివార్డింగ్. ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈ రిజల్ట్ చూసినప్పుడు డెఫినెట్లీ 10,000 మంది క్వాలిఫై అయ్యారు, 15,000 మంది క్వాలిఫై అయ్యారు మెయిన్స్లో అన్నప్పుడు ఇట్స్ వెరీ హ్యాపీ అండ్ వీ డోంట్ రిగ్రెట్ ఆల్ ద హార్డ్ వర్క్. నెక్స్ట్ ఇయర్ మీద ఇంకా ఎక్కువ బాధ్యత. అండ్ ఎవ్రీ ఇయర్ వెన్ యాజ్ ద జనరేషన్ చేంజెస్ అంటే థాట్ ప్రాసెస్ మారుతుంది, ఇంటెలిజెన్స్ పెరుగుతుంది పిల్లల్లో. సో దానికి తగ్గట్టు మేము ప్రోగ్రామ్ని రీడిజైన్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ వీ గో ఫార్వర్డ్. సో ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఎప్పుడైతే మేము రిలాక్స్ అయితే రిజల్ట్ తగ్గుతుంది. మేము రిలాక్స్ అవ్వకుండా ఎవ్రీ జనరేషన్కి మేము ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ బి మచ్ బెటర్. డైరెక్టర్గా ఇటు తల్లిదండ్రులకి పిల్లలకి మీరు చెప్పే సూచన? ఫాలో యువర్ హార్ట్, అంతే అండి. ఏది ఇంట్రెస్ట్ ఉంటే, ఏది ప్యాషన్ ఉంటే ఫాలో ఇట్ అండ్ యూ విల్ గెట్ దేర్. ప్రతి స్టూడెంట్లో ఏదో ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది, అది ఎక్స్ప్లోర్ చేయటమే ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పేరెంట్స్ కూడా ఒక కార్నర్లో ఇదే చేయాలి అనేది పుష్ చేయకూడదు. ఇప్పుడు రకరకాల ఫీల్డ్స్లో పిల్లలు దే ఆర్ సక్సెస్ఫుల్. ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్, రకరకాల ఏరియాస్. అండ్ ఇండియా ఈజ్ డెవలపింగ్ వెరీ క్విక్లీ అండ్ వీ నీడ్ లాట్ ఆఫ్ లీడర్స్ ఇన్ దిస్ ప్రాసెస్. సో వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే, ఏది ప్యాషన్ ఉంటే గో ఫర్ ఇట్ అండ్ మేక్ ష్యూర్ యూ గెట్ దేర్. ధన్యవాదాలండి. కష్టపడాలి, సాధించాలి, అదే వీరి సూత్రం. అందుకే వీళ్ళంతా కూడా చాలా టాపర్స్గా నిలిచారు. మరి వీరంతా కూడా ఎంతో ఉన్నత శిఖరాలని ఎదగాలని కోరుకుంటూ కెమెరామెన్ రాజుతో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.